కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో మత్తడి పోచమ్మ ఆలయంలో సోమవారం రోజున ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ చేతుల మీదుగా ప్రత్యేక పూజలు ఆలయ కమిటీ సభ్యులు చేయించడం జరిగింది. ఈ సందర్భంగా మదన్ మోహన్ మాట్లాడుతూ చుట్టుపక్కల మండలాలు మరియు వేరే రాష్ట్రాల నుంచి మత్తడి పోచమ్మ దర్శనం కోసం విచ్చేసిన ప్రతి ఒక్కరికి అమ్మ ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని, అంతేకాకుండా అమ్మవారి ఆశీస్సులు ఎల్లారెడ్డి నియోజకవర్గంపై కూడా ఉండి చల్లగా చూడాలని కోరడం జరిగింది. ఈ సందర్భంగా మదన్ మోహన్ ఆలయానికి హైమాస్ లైటు అవసరం ఉందని ఆలయ కమిటీ నిర్వాహకులు తెలపడంతో ప్రత్యేకంగా హైమాస్ లైట్లు ఏర్పాటు చేయించడం జరిగింది. మరి మనకు ఫండ్స్ లేకున్నా కానీ ఇమ్మీడియట్గా ఆ వెండర్తో మాట్లాడి 6,50,000 రూపాయలు నేను తర్వాత ఇస్తాను. కానీ మీరైతే ఉగాది లోపల, ఎందుకంటే హైమాక్స్ లైట్ అనేది ముందే పెట్టాలనే ఉద్దేశంతో కూడా ఆ వెండర్ను కూడా పిలిపించి ఇమ్మీడియట్గా మనకు గవర్నమెంట్ నుంచి ఏం శాంక్షన్ లేకున్నా కానీ, ఒకవేళ గవర్నమెంట్ నుంచి ఏమైనా కాకుండా కానీ నేను పర్సనల్గా చూసుకుంటానని చెప్పేసి ఇమ్మీడియట్గా హైమాక్స్ లైట్ పెట్టడం జరిగింది. మరి ఈరోజు నాయుడుపేట మండలం కానీ ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎన్ఆర్జీఎస్ కింద సుమారు 25 కోట్లు, అత్యధికంగా ఎల్లారెడ్డి చరిత్రలో కూడా ఎన్ని సీసీ రోడ్లు రాలేదు. మరి నాయుడుపేట మండలానికి ఈ వీధులనే 3.35 కోట్లు, మరి పక్క కాన్స్టిట్యూన్సీలలో 2-3 కోట్లు పోతే కాన్స్టిట్యూన్సీ మొత్తం పోతే ఓన్లీ నాయుడుపేట మండలం ఒక్కడికే 3.35 కోట్లు వచ్చింది. మరి ఈరోజు ప్రతి గ్రామంలో ప్రతి తాండాల్లో మరి సీసీ రోడ్లు జరుగుతూ ఉన్నాయి. అది కూడా మా ప్రజలే, మా కార్యకర్తలే, ఎవరైనా సరే అందరూ కూడా